తొందరలో మరి తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. మొన్ననే నామినేషన్లు కూడా ముగిసిపోయాయి. అయితే ఇప్పుడు మనం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఉండడం జరిగింది. సో ఇక్కడ పోటీ చేస్తున్న ఒక కాంగ్రెస్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి మరి చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఫస్ట్ ఒకసారి మీ బయోగ్రఫీ, మీ రాజకీయ నేపథ్యం వీటి గురించి ఒకసారి చెప్పండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నందుకు గాను రెడ్ టీవీ గారి తరఫున నా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు వారికి, ఆ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా నేను విద్యార్థి దశ నుండి ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, దాంతోపాటు బ్లాక్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ చేయడం జరిగింది. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొదటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కూడా ఒక 2 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. దానికి గుర్తించి ఈరోజు పెద్దలు, పూజలు, గౌరవనీయులు, నా రాజకీయ గురువు, నా రాజకీయ ప్రస్థానాన్ని వెలుగులో తెచ్చిన గొప్ప నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారి, మా మేడం లక్ష్మీ మేడం గారి ఆశీస్సులతోటి మొదటిసారిగా నేను పోటీ చేస్తానికి 9వ వార్డులో అభ్యర్థిగా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తున్నందుకు వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇది నా రాజకీయ ప్రస్థానం. సోషల్ సర్వీస్లో నేను గత 20 ఏళ్ళ సంది రాజకీయాల్లో ఉండడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మాది ఇక్కడ ఒక లయన్స్ క్లబ్ అనేది ఉంటుంది. లయన్స్ క్లబ్ కూడా గత 7 సంవత్సరాల క్రితమే నేను లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిన నా చరిత్ర ఈ పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. నేను లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఉండి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజా జీవితంలో కూడా అనేక సందర్భాలలో కూడా ప్రజలకు చేరువయ్యే క్రమంలో, ఎన్నికల నేపథ్యంలో కానీ ఇతరత్ర నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యే క్రమంలో అనేక సేవా కార్యక్రమాల్లో నా వ్యక్తిగతంగా కానీ వ్యవహార పరంగా కానీ అన్ని రకాలుగా ఉన్నా కనుక ఈరోజు 20 ఏళ్ళ రాజకీయ సేవలను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చింది అనేది నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా భార్య కూడా పావని గారు, తను కూడా గ్రాడ్యుయేటు, మహిళలకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆమెను ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ నిల్చోబెట్టడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందు పోతున్న ఆశీర్వాదం ఉంటుందనే నమ్మకం ఉంది. రాజకీయంగా స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవ వారి ఆశీస్సులు ఉంటాయి. కేవలం నాకు భాగ్యం ఉంది, ఒక ప్రజల ఆశీర్వాదం ఉంది కనుక నాది సర్వీస్ మోటోలో నేను గతంలో సేవలు, రాజకీయపరమైన సేవలు, వ్యక్తిగత సేవలు, లయన్స్ క్లబ్ ద్వారా సేవలు అందించినందుకు ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. నా బయోడేటా కూడా, నా బయోగ్రఫీ కూడా కంప్లీట్గా సేవా రంగంలో ఉంది. నేను వ్యక్తిగత జీవితంలో కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి రావడం జరిగింది. నేను నా వ్యక్తిగత జీవితం ఒకసారి తెచ్చుకుంటే నేను అంత గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ని కాకుండా నేను రాజకీయాల్లో ఉందామనే ముందు నుంచి ఒక ఆలోచనతోటి, జిజ్ఞాసతోటి, నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి నేను పోటీ చేసే వాటిలో కూడా ప్రభుత్వ పథకాలు అందించడంలో నేనే ముందున్నా. ఇక్కడ నేను 17 మందికి ఇందిరా ఇళ్ళు కూడా నేను నిర్మించడానికి తోడ్పడితే 13 ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. ఒక 4-5 ఇళ్ళు ఆల్రెడీ గృహప్రవేశం జరిగింది. రేషన్ కార్డులు కానీ ఇంకా ఇతరత్ర ఆల్రెడీ సర్వీస్ చేసి రాజకీయంగా అవకాశం వచ్చిందని ప్రజల ముందుకు పోతున్నా. ఆల్రెడీ సర్వీస్లో ఉన్నా. ఇదేదో నాకు కొత్త కాదు ఎలక్షన్స్ అనేది. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు పోటీ చేసిన ఎన్నికలు ఏవే ఎన్నికలైనా గెలిపే లక్ష్యంగా నేను మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేసిన వ్యక్తిని. నాకు సపోర్ట్ చేసే కార్యకర్తలు కూడా అంతకంటే ఎక్కువ, నాకంటే ఎక్కువ కూడా మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేసిన నాయకులు నా వార్డులో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి మద్దతుతోటి, మహిళల మద్దతుతోటి, ఈ ప్రాంత ప్రజల మద్దతుతోటి గెలిపే లక్ష్యంగా నేను ముందుకు పోతా. ఈ సందర్భంగా నేను ఇతర పార్టీల వారికి కూడా నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేసేది ఏంటంటే, 20 ఏళ్ళు రాజకీయంగా నేను సేవ చేస్తున్నందుకు గాను నాకు ఈ అవకాశం వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా నాకు మద్దతు ఇచ్చి, సంపూర్ణ మద్దతు ఇచ్చి, అఖండ మెజార్టీతో గెలిపిస్తే వారందరికీ సేవ చేసుకుంటా, వార్డును కూడా అభివృద్ధిలో తీసుకుపోవడానికి నేను ముందుంటా. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం మాది, ఎమ్మెల్యే మా రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి అంటే ప్రజల మనసులలో ఒక దేవుడు. ఆ దేవుని బిడ్డగా ముందుకు వస్తున్నా కనుక అక్కడ ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత వారు ఉన్నత పదవిలో ఉండడానికి ఆస్కారం ఉంది కనుక, ఖచ్చితంగా ఒక మంత్రి పదవిలో ఉండే అవకాశం ఉంది కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఆలోచన చేసి ఇతరత్ర నాయకులని ఎన్నుకొని ఇబ్బందులు పడేదానికంటే ఆయన మనిషిగా ఈ ప్రాంతానికి సేవ చేయాలనే లక్ష్యంతో నేను ముందుకు వస్తున్నా కనుక నేను కూడా మొదటిసారి పోటీ చేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గురించి ఓట్లాడినా కానీ మొదటిసారి నేను పోటీ చేస్తున్నా కనుక నాకు అవకాశం ఇస్తే నేను ప్రాణాన్ని ఇక్కడ పెట్టి అభివృద్ధి చేస్తానే ఆలోచన నాకు ఉంది. అవకాశం కూడా నాకే ఉంది. ఇతర పార్టీ నాయకులకు ఆ అవకాశం లేదు. ఖచ్చితంగా అందరూ మంచి ఆలోచనతోటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని 11వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో మా భార్య పావని గౌడ్ గారు నిల్చున్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళ ఓట్లన్నీ నా గుర్తు చేయి గుర్తుంటుంది. చేయి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశపడుతూ అందరు కూడా సేవ చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నాను. అందరు ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతూ
అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. సార్ రాజగోపాల్ రెడ్డి గారు మీకు అత్యంత సన్నిహితులు, ఆయన ప్రచారానికి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి? తప్పకుండా ఉంటుంది. నాకే కాదు, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు పోటీ చేసిన దగ్గర అందరికి కూడా ప్రచారానికి వస్తారు. వారు పేద ప్రజల గుండాల్లో కుడిగట్టుకున్న మనిషి. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగానే వారు ముందుకు రావడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా ఆయన గురించి పనిచేసిన నాయకులు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానికి పనిచేసిన నాయకులు కనుక ఈ ఎన్నిక అనేది కాంగ్రెస్ అభ్యర్థులను ప్రచారంలో ఉండి అందరిని గెలిపించుకొని మేము గెలిచిన వాళ్ళందరం కూడా వచ్చే ఎన్నికలలో మరి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కనుక మా అందరి ఎన్నికలు తన ఎన్నికలుగా భావిస్తాడు. ఖచ్చితంగా అందరు అభ్యర్థుల గెలుపు గురించి స్వయంగా రంగంలోకి దిగుతారు. వారు దిగిన తర్వాత ఒక సుడిగాలి లాగా ఉంటుంది చౌటుప్పల్ మున్సిపాలిటీ మొత్తం కూడా. అందరూ కూడా ప్రజలు మమ్మల్ని చూసి కాదు, మా నాయకుని చూసి ఓటేస్తారని నమ్మకం కూడా మాకుంది. వారు కూడా ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీలో అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు ఒక ధర్మయుద్ధంలో బై ఎలక్షన్ అనేది ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఆ ధర్మయుద్ధంలో వారి మీద ఓడగొడటానికి ఎన్నో కుట్రలు చేసి ఓడగొట్టిన క్రమంలో వచ్చిన ఫండ్సే తప్ప అంతకుముందు ఏం ఫండ్స్ లేకుండే. 200% ఆ రోజు ఆ ధర్మయుద్ధంలో తన వ్యక్తిగత జీవితంలో తన వ్యక్తిగత ఆస్తులు కోల్పోయినా కూడా దగ్గర 1000 కోట్ల రూపాయల నిధులు తెచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డి గారికి. ఆయన ప్రాణం పోయినా సరే కానీ మునుగోడు ప్రజల అభివృద్ధి కావాలన్న ఏకైక లక్ష్యంతో రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల నమ్మకంతో ఆ రోజు ఆయనకున్న లక్ష్యం ఏంటంటే ఒక నియంత పరిపాలన పోవాలి, ఒక దుర్మార్గమైన కుటుంబ రాజరిక వ్యవస్థ పోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంది కనుక ఆ రోజు ఆయన మీద కుట్ర చేసి ఆయనను ఓడగొట్టే ప్రయత్నాలు వచ్చిన నిధులే తప్ప ఇప్పటికి కూడా ఇవాళ కూడా ఇప్పుడు పోటీ చేసి గతంలో పోటీ చేసిన వాళ్ళు కూడా నిజంగా కూడా పార్టీలకు అతీతంగా కూడా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలు గెలిచిన కాడ కూడా ఆయన నిధుల ద్వారానే అభివృద్ధి జరిగింది, మేమేదో చేపించామని చెప్పుకుంటారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత వచ్చిన నిధులే ఈ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ జరిగిందంటే సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్ వ్యవస్థ కానీ, మా దగ్గర 100 పడకల హాస్పిటల్ కానీ, తంగడిపల్లి రోడ్ కానీ, గట్టుపల్లి మండల్ కానీ, చండూరు రెవెన్యూ డివిజన్ కానీ, ఇవన్నీ వారి రాజీనామా ఫలితాలు. కానీ ఖచ్చితంగా ప్రజలు ఆయన వైపు ఉంటారు. ఆయన మనుషులుగా మేము ఉంటాం అంతే. ఆయన మనుషులుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడాలంతా ఆయన మనుషులుగా ఉంటాం. ఆయన ఏం చేయాలనో ఆయన ఏం చేస్తాడో ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను గెలిపించుకోవడానికి ప్రజలు ఎట్లా మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో ఉర్రు. కొంచెం ఇతరత్ర వాళ్ళు ఏంటంటే ఈసారి ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ గారి మనుషుల్ని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ఎప్పుడు విభిన్న రకమైన పార్టీలు కలుస్తున్నాయి. విచిత్రంగా ఉంది నాకైతే. ఎందుకంటే పోయినసారి ఎన్నికలల్లో ఇతర పార్టీల మద్దతు ఇప్పుడు ఒకసారి మాకున్న సమాచారం ఏంటంటే బీఆర్ఎస్ సిపిఎం ఒకటి అంటారు, ఒకసారి బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం ఒకటి అంటారు. అసలు ఎవరికి జత కడుతారో ఎందుకు జత కడుతారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు గమనించాలి. రాజకీయ కుట్రలు జరుగుతాయి కానీ అభివృద్ధి వైపు ఓరున్నారు. ప్రభుత్వం ఓరుకుంది, అన్నిటికంటే ఎక్కువ మంచి మనసు ఓరుకుంది. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి మన నియోజకవర్గానికి ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు ఆలోచన చేస్తారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని చేకూర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశ వ్యక్తం చేస్తున్నా. అన్నిటికంటే ప్రధానంగా 9వ వార్డులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిపిఎం అలయన్స్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులంతా సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి మేము కష్టపడ్డాం. కానీ గెలిచిన అభ్యర్థులు ఆ రోజు ఉన్న సమీకరణలు బట్టి అధికార పార్టీకి ఒక రకంగా వాళ్ళ అధికార పార్టీకి బెండ్ అయిపోయారు. అయినా మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీగా డైరెక్ట్ మాకు అవకాశం వస్తుంది కనుక ఇతర పార్టీలకు ఓటేయారని అనుకుంటున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్పుడు పోటీలో లేరు కనుక మేము అలయన్స్లో భాగంగా పనిచేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేనే లైన్లో ఉంటున్నా కనుక ప్రజలు ఆలోచన చేస్తారని, ఖచ్చితంగా ఓటు మాకేస్తారని నమ్మకంతో ప్రచారంలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.